మై డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి. మహాలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారు? సో ఈ ఫీల్, ఈ వైబ్ ఎలా? ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం మంచిగా. ఈ ఇయర్ ఇంకొంచెం స్పెషల్. కంచీపురం నుంచి కూడా వరమహాలక్ష్మి వాళ్ళు మీకు ఒక బ్యూటిఫుల్ సారీని అయితే ప్రజెంట్ చేసేసారు. కంచీపురం వరమహాలక్ష్మి వాళ్ళు ఈ మహాలక్ష్మి కోసం ఒక బ్యూటిఫుల్ సారీని అయితే పంపించారు. ఒక్కసారి ఓపెన్ చేసేసి చూసేద్దామా? రెగ్యులర్ గా మా మదర్ కి ఎవరికి ఏం కావాలన్నా శారీస్ అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాం. వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్స్ ఉంటాయి. అవునా? సో ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి ఇలా గిఫ్ట్ రావడం చాలా స్పెషల్ గా ఉంది. మన సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ ప్యూర్ కంచీపురం సారీస్ అంటేనే మన వరమహాలక్ష్మి సారీస్. ఇంకా నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్, నెక్స్ట్ ఇయర్ మహాలక్ష్మి ఇంట్లో మమ్మీ కోరుకుంటారేమో అర్జెంట్ నా కూతురికి. అవును. మ్యామ్, ఎలిమ్ ప్రొడక్ట్స్. సో వాళ్ళు మీకు పంపించిన హ్యాంపర్ అనమాట. కంప్లీట్ గా ఫ్లోర్ క్లీనింగ్ అండ్ టోటల్ వాషింగ్. ఇంట్లో పని కొంచెం తగ్గుతాయి దీనివల్ల, ఇంకా నీట్ మెరిసిపోతూ ఉంటది అనమాట. ఎస్. సో చూసారు కదా, మొత్తానికి మా హీరోయిన్ గారు అయితే ఇన్ని ప్రసాదాలు చేశారు. ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారో, ఒక బుట్ట బొమ్మలా రెడీ అయ్యారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ దీన్ని మీరేమన్నారు? దీన్ని ప్రసాదం అంటాం మేము. ఇది యాక్చువల్లీ ప్రసాదం అంట, కానీ మాకు భోజనం పెట్టినట్టు పెట్టారు అనమాట. చూడండి ఒకసారి ఎన్ని ఐటమ్స్ పెట్టి. తక్కువ ఏమన్నా ఉంటదా అసలు? ప్రసాదమే ఇంత మ్యామ్, అంతా ఇంత కలిపి ఇంత పెట్టేశారు మాకు. ఈ రోజు మా ఇంటికి మహాలక్ష్మిలా మీరు వచ్చినప్పుడు ఇంత అనేసి ఇంత అంతా అని ఉండదు కదా, కడుపు నిండాగా ఫుల్ గా పెట్టి పంపించాలి. సూపర్. అంజలి గారు ఎప్పుడు మమ్మీ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం కష్టంగా ఉన్నా బానే ఉంది. అయ్యో పాపమ్మ. కానీ జడ ఎవరేసారు మీకు? జడంతా కూడా చాలా చాలా బాగుంది. అండ్ అది చాలా వెయిట్ ఉంటది కదా? అవును, చాలా వెయిట్ ఉంటది, అసలు హెడ్ మూవ్ చేయలేము. అమ్మో. ఒకప్పుడు మన పాతకాలం టైంలో అది వాటిని ఏమంటారండి? జడగంటలు. ఓకే, అది బ్యాక్ సైడ్ ఐడియా లేదు నాకు. అబ్బా, మా అంజలి గారికి కూడా యాక్చువల్ గా ఐడియా లేదు ఏమంటారో, కానీ పాతకాలం టైంలో వేసేవాళ్ళు. కానీ అంజలి గారు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం అనగానే సారీ కట్టుకుంటారు కదా. మీరు ట్రెండీ ఇండియన్ వెస్ట్రన్ మిక్స్డ్ లో చేశారేంటి? అంటే ఎప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయడం నాకు బాగా ఇష్టం. సో అందుకని ఈ రోజు డిఫరెంట్ గా ఇండో ట్రెడిషనల్ గా కొంచెం మోడర్న్ గా ట్రెడిషనల్ మహాలక్ష్మి. సూపర్. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఓకే ఓకే ఓకే, అలా అనకూడదు. సో మంచి ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యి మంచి హౌస్ కూడా కొనేసి సూపర్ హైట్స్కి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే మహాలక్ష్మి ఈ రోజు మీ ఇంటికి వచ్చింది కాబట్టి, సో మా కంచీపురం నుంచి కూడా వరమహాలక్ష్మి వాళ్ళు మీకు ఒక బ్యూటిఫుల్ సారీని అయితే ప్రజెంట్ చేసేసారు. కంచీపురం వరమహాలక్ష్మి వాళ్ళు. థ్యాంక్ యూ. సో కంచీపురం వరమహాలక్ష్మి వాళ్ళు ఈ మహాలక్ష్మి కోసం ఒక బ్యూటిఫుల్ సారీని అయితే పంపించారు. ఒక్కసారి ఓపెన్ చేసేసి చూసేద్దామా? సో ఇది మీరే కట్టుకుంటారో లేకపోతే మమ్మీకి ప్రజెంట్ చేస్తారో? చూసారా, ట్రెడిషనల్ వెస్ట్రన్ ట్రెడిషనల్ మోడర్న్ మహాలక్ష్మి గారికి అయితే ఈరోజు సూపర్ గా నచ్చిందా? సో స్వీట్ ఆఫ్ యూ. చాలా బాగుంది సారీ. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఎప్పుడు మేము షాప్ చేస్తూ ఉంటాము రెగ్యులర్ గా. మా మదర్ కి
ఎవరికి ఏం కావాలన్నా శారీస్ అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ షాప్ చేస్తూ ఉంటాం, వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్స్ ఉంటాయి. అవునా? సో ఈ రోజు వాళ్ళ దగ్గర నుంచి ఇలా గిఫ్ట్ రావడం చాలా స్పెషల్ గా ఉంది, అందులో మీ చేతుల మీదుగా తీసుకోవడం ఇంకా స్పెషల్ గా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. సో మన సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ ప్యూర్ కంచీపురం సారీస్ అంటేనే మన వరమహాలక్ష్మి సారీస్. సో మీకు నచ్చిందా? చాలా నచ్చింది. సూపర్. కన్ఫర్మ్ గా ఇది నేను మా మమ్మీ కదా ఎవరికి ఎవరు నేనే కట్టుకుంటా. ఎస్, చూసారు కదా. సో చాలా చాలా బాగుంది. అండ్ మీకు కూడా మీ స్కిన్ టోన్ కి కూడా ఎక్సలెంట్ గా ఈ సారీ ఉంటుందని చెప్పేసి సో వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా మీకోసం మీ స్కిన్ టోన్ కి తగ్గట్టు మీకు ఈ కలర్ సెట్ అవుతుందని వాళ్ళు సజెస్ట్ చేసి మరి పంపించారు. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ శారీ. ఎలిమ్ ప్రొడక్ట్స్. సో వాళ్ళు మీకు పంపించిన హ్యాంపర్ అనమాట, కంప్లీట్ గా ఫ్లోర్ క్లీనింగ్ అండ్ టోటల్ వాషింగ్. సో మనకి ఎలా అయితే డిష్ వాష్ ఉంటుందో సేమ్ అలానే మన ప్లేట్స్ అండ్ డిషెస్ కానివ్వచ్చు, ఫ్లోర్ క్లీనింగ్ కానీ, కిచెన్ క్లీనింగ్ కానీ, వాల్స్ క్లీనింగ్ కానీ, అండ్ ఫ్రిడ్జెస్, గ్లాసెస్, వాట్ ఎవర్ చాలా హైజానిక్ ఉంటుంది, నో బ్యాక్టీరియాస్. సో మంచి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో పని కొంచెం తగ్గుతాయి దీనివల్ల, ఇంకా నీట్ మెరిసిపోతూ ఉంటది అనమాట. ఎస్, ఫ్లోర్ అంతా. థ్యాంక్ యూ. నిజంగా బుట్ట బొమ్మలా రెడీ అయ్యారు. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి మీకు. నాకు మీ హెయిర్ అంటే చాలా 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 ఇష్టం. వావ్. నాకు అలా కర్లీ హెయిర్ ఉన్న అమ్మాయిలన్నా ఇలా అసలు హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తారు? డవ్ షాంపూ, డవ్ కండిషనర్, ఈ టూనే మన హెయిర్ కి అయినా భలే ఉంటుంది అసలు. ఇంతకు ముందు నా హెయిర్ కూడా అంతే ఉండే, బట్ ఈ హీట్ పెట్టి 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 దాన్ని స్ట్రైట్ చేసి 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 ఆల్మోస్ట్ వేవీ అయిపోయింది పాపం. కానీ చాలా మందికి ఇలా మిమ్మల్ని చూసినప్పుడు, ఇలా కొంతమందిని చూసినప్పుడు చాలా ఖుషి అనిపిస్తుంది. అమ్మయ్య వీళ్ళు చూసాం, వీళ్ళకన్నా ఉంది ఓకే. ఫుల్ వాల్యూమ్ ఉంటది కర్లీ హెయిర్ వాళ్ళకి. సో ఈ జ్యువెలరీ అంతా కూడా మీరే అన్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటారు? అరేంజ్ చేసుకున్నాను. మెయిన్ క్లాతింగ్ కి ఎలాంటి తిప్పలు పడుతుంటారో చెప్పాలి మాకు. నాకు ఏదైనా నచ్చిందంటే అది ఇమ్మీడియట్ గా వేసేసుకోవాలి. అది రెడీమేడ్ అయినా చేసి కొనుక్కుంటా, లేకపోతే కుట్టిచ్చేస్తా ఇమ్మీడియట్ గా. అంటే రీసెంట్ గా ఒక డిజైనర్ దగ్గరలో పరిచయం అయ్యారు. సో ఆవిడ అయితే పర్ఫెక్ట్ అన్నమాట. నాకు ఇలా కావాలన్నా కానీ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరమ్మా తల్లి, మాకు కూడా కొంచెం పరిచయం చేయమ్మా. తప్పకుండా. ఇక్కడ సంస్కృతి బొటీక్ అని చెప్పేసి మణికొండలో ఉంటారు. ఓకే. సో మంచిగా స్టిచ్ చేస్తున్నారు. ఎక్సలెంట్ అండి. సో మీది టైమింగ్ ఎలా ఉంటుంది? అంటే షూట్ టైమింగ్స్, కాల్ షీట్ ఉండేటప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తారు? బేసిక్ గా నేను చాలా లేట్ గా లేస్తా. మార్నింగ్ ఎర్లీ బర్డ్ కాదు నేను. షూట్ టైంలో అనుకోండి నాకు అసలు నైట్ నిద్రే పట్టదు. మార్నింగ్ తొందర లేచి ఆన్ టైం వెళ్ళిపోతా. అదే షూట్ లేదంటే ఆఫ్టర్నూన్ మంచిగా లేచి డైరెక్ట్ లంచ్ చేసి మళ్ళీ స్లీప్ వేసి మనం ఎప్పుడు పడుకోవాలి. కాదండి, నాకు ఇప్పుడు ఒక పెద్ద డౌట్ ఏంటి అంటే ప్రతి ఒక్క యాక్ట్రెస్ కూడా టైంకి స్లీప్ ఉండాలి, మినిమం 8 hours స్లీప్ ఉండాలి, స్కిన్ మీద పింపుల్స్ అవి రాకుండా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి, అండ్ గ్యాస్ట్రిక్ రాకుండా పొట్ట అనేది మెయింటైన్ చేయాలి, స్లిమ్ గా ఉండాలి. ఇవన్నీ మీరు ఎలా చేస్తున్నారు మరి? నేను చాలా పెద్ద ఫుడ్డీ. ఒక 3 years నుంచి అయితే కంప్లీట్ డైట్ అంటే చాలా స్ట్రిక్ట్ డైట్. ఆల్మోస్ట్ 20 kgs తగ్గా నేను. ఇంతకుముందు ఇలా ఉండేదాన్ని, 78, 79 ఉండే, ఇప్పుడు 58కి వచ్చా. కొంచెం చెప్పరా? ఏం లేదండి, డైట్ ఎక్సర్సైజ్ అంతే. 3 hours జిమ్ లో ఉంటాను ఇప్పటికీ కూడా. 3 hours జిమ్ అయితే మిస్ అవ్వను. ఇదండి మా అంజలి గారి సీక్రెట్, ఇప్పుడు అర్థమైంది కదా. జిమ్ అయితే మిస్ అవ్వను. అండ్ డైట్ పర్ఫెక్ట్ డైట్, సూపర్. ప్రోటీన్ తీసుకుంటా. చాలా జాగ్రత్తగా అలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా. చేయాలి, తప్పదు కదా. కుకింగ్ ఏమైనా వచ్చా మనకి? ఈ మధ్య నేర్చుకున్నా. కరెక్ట్ గా ఇంకా నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్, ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మహాలక్ష్మి. మీ ఇంట్లో మమ్మీ కోరుకుంటారేమో అర్జెంట్ నా కూతురికి ముందు పెళ్ళి. అవును కదా. అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఓకే, తొందర పంపించేయాలేమో అనుకుంటున్నారేమో కానీ మిస్ అవుతాం కొంచెం పేరెంట్స్. మిస్ అవుతూ ఉంటారు. అయ్యో, అది ఇంకా తప్పదు కదా. అవును. సూపర్. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్? హోప్ఫుల్లీ. తెలీదు. హైదరాబాద్? తెలీదండి. అమ్మా, కొంచెం చిన్న హింట్ దొరికింది. మోస్ట్లీ హైదరాబాద్. ఓకే. సో అడ్వాన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో మూవీస్ అన్ని కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ సాయి రాజేష్ గారు, తేజ గారు మూవీస్ అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది జనాలందరికీ కూడా. సో ఆ హిట్ ఖాతాలో ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ 2027 వరకు
మంచిగా సక్సెస్ గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా మీ నోటి వాక్యాన అది మంచిగా ఇదయ్యి నాకు మంచి పేరు రావాలి, మీరు కూడా మంచిగా అంచెలుగా ఎదిగి మంచి నేమ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.